దట్ ఈస్ ఓల్డ్ టెస్టిమెంట్. అది పాత నిబంధన. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన ఏంటి? యేసు ప్రభువారే సత్యముగా, కృపా సత్యముగా ఈ లోకానికి వచ్చారు. పాత నిబంధన పాతగిలిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఉన్నాము, కృపలో మనం ఉన్నాము. సో ఎవరైతే యేసు ప్రభువా, యేసయ్య నిజంగా నువ్వు కావాలి యేసయ్య అని మరి మీరు ఒకవేళ యేసు ప్రభువారు అందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు వారందరికీ కూడా కుమారులు అవ్వడానికి ఆ అధికారాన్ని మనకిస్తాడు. జాన్ 1:12 ఉంటుందండి. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఇచ్చాడు. భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రాన్ని మనకి ధరింపచేస్తాడు. కృతజ్ఞత స్తుతి వస్త్రాన్ని మనకిస్తాడు. సంతోషంతో నింపుతాడు. ఆత్మని పరిశుద్ధ ఆత్మతో నింపుతాడు. ఏ క్షణమందైతే యేసయ్య నువ్వు కావాలి అనుకున్నారో అదే క్షణంతో మనం పరిశుద్ధ ఆత్మతో నింపబడతాం. పరిశుద్ధ ఆత్మ ఫలాలు ఏంటంటే సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం అన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. ఈ లోకంలో సమాధానం లేదండి. సమాధానం ఎలా వస్తుంది? దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. సంతోషం దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. ఈ కృపాకాలంలో మనం మరి అందామా? యేసయ్య నువ్వు కావాలి అని ఎంతమంది చెప్తున్నారు? యేసయ్య ఇదిగో నా వల్ల కాదు, ఈ జీవితం జీవించడం నా వల్ల కాదు అని అనుకుంటున్నారో, ఇదిగో యేసయ్య నువ్వే కావాలి, మరి ఈ లోకాన్ని జయించడానికి మీరు మాకు సహాయాన్ని దయచేయండి అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మీ అందరికీ కూడా సహాయాన్ని దయచేస్తాడు. ఆమేన్.